ఒక కేసుని స్టార్ట్ చేసే ముందు మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఏదైనా యాంజియోప్లాస్టీ చేసుకోవాలంటే ముందు మనం యాక్సెస్ చూసుకుంటామండి. అంటే రేడియల్ ఆర్టరీ పల్స్, ఫెమరల్ ఆర్టరీ పల్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుంటాము. దానికి తోడు కెరోటిడ్ పల్స్ ఏమన్నా, కెరోటిడ్లో కూడా డిసీజ్లు ఉన్నాయేమన్నా చూసుకుంటాము. సో అవి చూసుకున్నాక మనం ఎటు నుంచి యాక్సెస్ ఎక్కడ పంచర్ చేయాలనేది చూస్తాము. దీంతో పేషెంట్కి ఫీవర్ ఏదన్నా ఉంటే పోస్ట్ పోన్ చేస్తాం కేసు. అలానే క్రియాటినిన్ అంటే కిడ్నీలో ఏదన్నా తేడా ఉన్నా పోస్ట్ పోన్ చేస్తాం. బ్లడ్ హిమోగ్లోబిన్ 8 కన్నా తక్కువ ఉన్నా పోస్ట్ పోన్ చేస్తాం. ప్లస్ ప్లేట్లెట్ కౌంట్స్ అవి కూడా తక్కువ ఉంటే <50,000 ఉంటే అలాంటి కేసులు కూడా పోస్ట్ పోన్ చేస్తాం. ఓకే సార్. సార్ పేషెంట్ మరీ సిక్గా ఉన్నా కూడా చేయాలి. ఓకే సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ప్రొసెస్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ని మీరు కామ్గా ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ ఫీల్ ప్రతి కేసు క్రిటికల్గానే ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే గుండెతో చేసేది కనుక. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి కేసుకి అట్మోస్ట్ కాషన్తోనే వెళ్తాం. అంత క్లారిటీ ఉండి బీపీ, పల్స్, వాళ్ళ హీమోడైనమిక్స్, వైటల్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని ప్రతి కేసు క్రిటికల్ కేసు అనే, ప్రతి కేసు మనకు బాగా తెలిసిన పేషెంట్ అనే ఉద్దేశంతోనే చేస్తాం. సో దానివల్ల కొత్తగా అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రేట్ సార్. సో యాంజియోప్లాస్టీ గురించి సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? యాంజియోప్లాస్టీ అంటే ఒక రక్తనాళాన్ని ఓపెన్ చేసి బలూన్తో అది మళ్ళీ క్లోజ్ అవ్వకుండా స్టెంట్ పెట్టడం. సో బలూన్తో ఓపెన్ చేసే ప్రొసీజర్ని యాంజియోప్లాస్టీ అంటారు. ఓకే. స్టెంట్ని స్టెంటింగ్ ప్రొసీజర్ అంటారు.